కలలు కనడం గొప్ప కాదు, ఆ కలల్ని ఆచరణలో పెట్టడం గొప్ప అనే మాటను నిజం చేస్తున్నారు యువ ఇంజనీర్లు. కంప్యూటర్ ముందు కోడ్లు రాసే జీవితానికి గుడ్ బై చెప్పి 10 మందికి ఉపాధి కల్పించే దిశగా వ్యాపారం వైపు అడుగులు వేశారు. సహజ సిద్ధంగా లభించే పండ్లతో న్యాచురల్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొదట చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభించి కోటి రూపాయల పెట్టుబడితో నేచురిక్ బ్రాండ్గా ఎదిగి ఔరా అనిపిస్తున్నారు యంగ్ తరంగులు. ఐస్ క్రీం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లలుగా మారి తింటూ ఉంటారు. బర్త్డే పార్టీలు, పెళ్ళిళ్ళు, ఇలా ఫంక్షన్ ఏదైనా ఐస్ క్రీమ్స్ ఉండాల్సిందే. ఈ అభిరుచినే వ్యాపారంగా మార్చుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సందీప్ సోమశేఖర్. స్థానికంగా లభించే పండ్లతో న్యాచురల్ ఐస్ క్రీమ్స్నే తయారు చేస్తున్నారు. న్యాచురిక్స్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్లో దూసుకువెళ్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రావివలసకు చెందిన సందీప్, సీతంపేట గ్రామస్తుడైన సోమశేఖర్ చిన్నప్పటినుంచి స్నేహితులు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కేరళంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. కానీ ఏదైనా చేయాలనే తపన వారిని వ్యాపారం వైపు అడుగులు వేయించింది. చిన్న తరహా పరిశ్రమగా ప్రారంభించి కోటి రూపాయల పెట్టుబడితో ముందుకు సాగుతున్నారు. న్యాచురిక్స్ పేరుట నోరూరించే ఐస్ క్రీమ్స్తో అందరి మనసు దోచుకుంటున్నారు. కేరళంలో ప్రకృతి ఫలాలను అక్కడ ప్రజలు వ్యాపారానికి వినియోగిస్తున్న తీరును గమనించానని, ఐస్ క్రీం తయారీ ఆలోచన అలానే వచ్చిందని అంటున్నాడు సోమశేఖర్. సహజ సిద్ధంగా పండించే పండ్లను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా న్యాచురల్ గా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నామని వివరిస్తున్నాడు. మనకి ఫ్రూట్ బేస్డ్ అనగానే మేజర్ గా కేరళ, కర్ణాటక నుంచి మనకి ఫ్రూట్స్ తో ఐస్ క్రీమ్ చేసేవి ఇక్కడికి వస్తుంటాయి. తెలుగు స్టేట్స్ నుంచి మనం ఎందుకు ఒక బ్రాండ్ అనేది ఫ్లోట్ చేయకూడదు, సో ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ అలా స్టార్ట్ చేసాము. సో 2024 నుంచే మేము ఈ ప్రాసెస్ లో ఉన్నాం. ప్రోడక్ట్ చూసి R&D చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మన లోకల్లో ఏదైతే ఫ్రూట్స్ దొరుకుతున్నాయో, ఏదైతే మిల్క్ దొరుకుతుందో దానికన్నా ఇంకా కొత్తగా ఇంకా ఎలా చేయాలి, సో బయట ఉన్న దాంతో ఒక ఇన్నోవేషన్ లా తీసుకొద్దామని చెప్పి సో చేసాము. అరౌండ్ 1 year పట్టింది మేము ప్రోడక్ట్ బయటికి పంపించడానికి. డెవలప్ చేసే క్రమంలో మేము ఇప్పటికైతే ఫైనల్ గా ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ చేసాము. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాము అండ్ ఆల్సో ఒడిశాలో కూడా ఇస్తున్నాము. నేరేడు, అరటి, జామ, సీతాఫలం, డ్రాగన్ పండ్లు సీజన్ వారీగా కొనుగోలు చేసి రసాల్ని సేకరిస్తున్నారు. శీతలీకరించి భద్రపరిచిన సహజ రసాలనే ఐస్ క్రీంలో వాడుతున్నారు. రసాయనాలు కాకుండా అసలైన పండ్ల రసాలతో ఉత్పత్తులు తయారు చేస్తూ ఉండటంతో న్యాచురిక్స్ అని నామకరణంతో మార్కెటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు వీరిద్దరూ. కొత్తగా మా సొంత ఊర్లో స్టార్ట్ చేయాలి, మాకంటూ ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి అన్న ఆలోచనతోని పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ లో అడ్డప్సర్ గ్రామ పరిధిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము. ఇక్కడ ఏంటంటే మేము కంప్లీట్ గా ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్, లైక్ ఏంటంటే బయట దొరికే ఐస్ క్రీమ్ లో కాకుండా చుట్టుపక్కల ఉండే రైతులకి, మా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకి లబ్ధి పొందేలాగా, వాళ్ళు వ్యవసాయం చేసే పంటకి మేము దానికి వాల్యూ యాడెడ్ లాగా, వాళ్ళ దగ్గర నుంచి పళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ప్యూర్ గేదె పాలు అనేవి కొనుక్కొని ఆ రెండింటితోని ఒక R&D చేసి ఒక రెసిపీ అనేది మేము తయారు చేసాం. లాభం కోసమే వ్యాపారం చేయకుండా 8 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు 15 ఫ్రాంచైజీలతో ఉత్పత్తులను అందిస్తున్నారు సందీప్, సోమశేఖర్. న్యాచురల్గా పండే ఫ్రూట్స్ని మేము కలెక్ట్ చేసుకొని
అవి తెచ్చి మేమే ప్రాసెస్ చేసుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా లేడీస్ వర్కర్ని పెట్టి వాళ్ళతో మేము చేయించేసి ఆ పల్ప్ అనేది ప్రొక్యూర్ చేసుకున్నాం. 20 రకాల పళ్ళు మేము కలెక్ట్ చేస్తాం. ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి కలర్స్ లేకుండా ఏ ఫ్రూట్ తగ్గట్టు ఆ ఫ్రూట్ని అలాగ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మేము ప్రజలకు అందించడం అనేది మా విజన్. మేము ఒక 50 మంది రైతులకు మిల్క్ అంటే పాలు కలెక్ట్ చేసుకునేలాగా వాళ్ళకి ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా ఒక 100 మంది రైతుల దగ్గర మేము ఫ్రూట్స్ తెచ్చుకొని ఆ ఫ్రూట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్లో ఆ 100 మంది రైతులకు మేము అండగా నిలుస్తున్నాం. ప్లాంట్ బేస్డ్ స్టెబిలైజర్స్ వాడుతూ, ఫ్రూట్స్ వాడుతూ, షుగర్ని దేంతో కానీ రీప్లేస్ చేయడం కానీ, కెమికల్స్ వాడడం కానీ, స్వీట్నర్స్ కానీ అలాంటివి ఏం వాడకుండా మంచి న్యాచురల్ పద్ధతిలో మేము చేసుకొని న్యాచురల్ ప్రోడక్ట్ని న్యాచురల్గా అందించేలాగా తీసుకురావడమే మా థాట్. మేము ఇప్పుడు ఈ ప్లాంట్ నుంచి ఫ్యూచర్లో అరౌండ్ ఒక 50 ఫ్రాంచైజీస్ వరకు మేము 2026లో టార్గెట్ చేసుకున్నాం. ఇప్పటికీ అరౌండ్ 15 ఫ్రాంచైజీస్ ఆన్ రన్నింగ్లో ఉన్నాయి. వ్యాపారంలో రాణించాలంటే పెద్ద పెద్ద కోర్సులు చదవక్కర్లేదని, స్థానిక వనరులతో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు యువకులు. స్థానిక రైతుల నుంచి సేకరించిన పాలతోనే ఈ ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అంతేకాదు స్థానిక రైతులకు, కార్మికులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు ఈ యువకులు. భారత నుంచి కెమెరా నాయకులతో ఓబ్లేష్, ఈటీ న్యూస్.